మన అంశం ఏంటంటే అనేకులు శాపగ్రస్తులు అవుతున్నారు. ఎందుచేత శాపగ్రస్తులు అవుతున్నారు అనే దాని గురించి మనం ఈ దినాన్ని మనం తెలుసుకుందాం. ఎవరంటే బయట వారి గురించి మాట్లాడట్లేదు, దేవుని నమ్ముకుని కూడా శాపగ్రస్తులు అవుతున్నారు. ఎందుకు శాపగ్రస్తులుగా ఉంటున్నారు, ఎందుకు వర్ధిల్లటం లేదు అనే విషయాన్ని ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. నిజానికి దేవుని బిడ్డలు అన్నవారు ఆశీర్వాదమునకు కారకులుగా ఉండాలి. దేవుని బిడ్డలు అన్నవారు సమాధానమునకు కారకులుగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సమాధానపరిచేవారుగా ఉండాలి. మూడవది రక్షణకు కారకులుగా ఉండాలి. నాలుగవది నీతికి కారకులుగా ఉండాలి. నాలుగవది దీవెనలకు మేలులకు కారకులుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఈ విధంగా ఉండవలసినటువంటి వారు అలా ఉండకుండగా, అంటే ఆశీర్వాదానికి కారకులుగా ఉండకుండగా, సమాధానానికి కారకులుగా ఉండకుండగా, రక్షణకు కారకులుగా ఉండకుండగా, నీతికి కారకులుగా ఉండకుండగా, దీవెనకు ఆశీర్వాదాలకి కారకులుగా ఉండకుండగా, మేలులకు కారకంగా ఉండకుండగా శాపగ్రస్తులు అవుతున్నారు. ఎందుచేత ఆ మాటను మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాపగ్రస్తులు అవుతున్నారు, అనేకులు శాపగ్రస్తులు అవుతున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుందాం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక. కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పారు. ఎవడైనను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడవునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం ప్రేమించకపోతే శాపగ్రస్తులు అవుతామని ఇక్కడ ఓ మాట మనం చదువుతూ ఉన్నాం. ఎవరి గురించి అంటే దేవుని నమ్మినటువంటి ప్రజలు, అన్యజనులకి యేసుప్రభు గురించి తెలియదు. వాళ్ళ గురించి కాదు, నమ్ముకున్నటువంటి మన గురించి మాట వ్రాయబడుతుంది. మనము ప్రభుని ఎరిగిన వారమై ఉండి, ప్రభువు రక్షకుడని తెలుసుకున్న వారమై ఉండి, ఆయన నమ్ముకొని ఆయన అనుసరించి ఆయన సేవిస్తున్నటువంటి వారుగా మనం ఉండి, మనము ప్రభువుని ప్రేమిస్తున్నామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోండి. నిజంగా ప్రేమించే వచ్చామండి మీరు అందరూ చెప్తారు, కానీ ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రభుని ప్రేమిస్తున్నావా? ఎవడైనను ప్రభుని ప్రేమించుకుంటే వాడు శపించబడునుగాకని పౌలు గారు ఈ మాట రాశారు. ప్రేమించకపోతే శపించబడుతున్నారు. చాలామంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని బిడ్డలుగా, మరి ఆత్మీయులుగా కనబట్టలేదు దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఎందుకు అలాగుంటున్నారంటే వారు సరిగా ప్రభుని ప్రేమించలేకపోతున్నారని దాని యొక్క అర్థం అన్నమాట. అసలు ప్రభుని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ప్రభుని ప్రేమించడం అంటే ఏంటో అక్కడ రాయబడి ఉంది. చదువుదాం, చదవండి. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభుని ప్రేమించడం అంటే ఎలాగా? కనబడని దేవుడు మన మధ్యన కనబడట్లేదు. ఆ కనబడని దేవుణ్ణి ఎలాగ మనం ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకొని వాడే దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్నాం, దేవుని ప్రేమిస్తున్నామంటున్నాం, కానీ ఆయన ఆజ్ఞల్ని చాలామంది గైకోటలేదు. వినుట మట్టుకు వింటున్నారు కానీ గైకోటలేదు. గైకుంటేనే, ఆయన ఆజ్ఞలు గైకుంటేనే, ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా శ్రద్ధగా విని ఎవరైతే గైకుంటారో వాళ్ళే దేవుణ్ణి ప్రేమించినట్టని దేవుని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఎలా ప్రేమించాలంటే మత్తయి సువార్త 10:37 ఎలా ప్రేమించాలని ఉందంటే, దేవుని కంటే దేనిని ఎక్కువగా మీరు ప్రేమించకూడదు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మరి ప్రభునందు ప్రియులరా, తల్లినైనను తండ్రినైనను కుమార్తెనైనను కుమారునైనను భార్యనైనను భర్తనైనను ధనాన్నైనను ఐశ్వర్యమైనను ఆస్తిపాస్తులైనను గృహమునైనను మీకున్న పదవులైనను ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుణ్ణే ప్రేమించాలి. వీటిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అంటే ప్రథమముగా దేవుని కంటే దేనిని ఎక్కువగా మనం ప్రేమించకూడదు. అలాగ ప్రేమించినట్లయితే మనం శాపగ్రస్తులు అవుతామని. ఎందుకు దేవుని ప్రేమించలేకపోవటం వలన చాలామంది మరి శాపగ్రస్తులుగానే, ఆశీర్వాదం లేనటువంటి వారుగానే, దీవెన లేనటువంటి వారుగానే, మరి ఎన్నో పోగొట్టుకున్నటువంటి వారుగానే వారు జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రేమించటంలో తేడా ఉంది. దేవుని ప్రేమించటంలో ప్రేమిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఆయన ఆజ్ఞలు గైకున్నవాడే ప్రేమించినట్టు. కానీ ఎవరిని ఎక్కువ ప్రేమించక యేసు ప్రభునే నీవు ప్రేమలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మన ప్రభువుకే మనం మొదటి స్థానం ఇచ్చినట్లయితే ఆయన మనం ప్రేమించినట్టు అన్నమాట. అలాంటి ప్రేమ ఎవరైతే ప్రేమిస్తారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుని బిడ్డలుగా వారు ఉండగలుగుతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించేవారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమనందు ప్రియులారా, యేసు ప్రభుని ఎందుకు ప్రేమించాలంటే అందరి కొరకు ఆయన మన కొరకు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. అంతేకాదు పరలోకం నుండి భూలోకానికి విడిచిపెట్టకూడని మహాభాగ్యమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన వీపు మీద వేసుకొని ఆయన భరించారు. అందుకని ఆయన్నే మనము ప్రేమించుట మంచిది. ఆయన ప్రేమిస్తే ప్రభునందు ప్రియులరా దీవించబడతాం, రక్షించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆయన ప్రేమించట్లో మనము కొంత లోటు చేసినట్లయితే ప్రభువుని ప్రేమించని వారు శపించబడతారని ఈ మాట మనం చూస్తున్నాం. అందుకని చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా లేరు అంటే వారు దేవుని ప్రేమించట్లో వారు వెనకబడిపోయారు అన్నమాట. ప్రభువుని ప్రేమించిన వాడు శాపగ్రస్తుడవును గాక. చూసారా, కనుక నువ్వు ప్రేమించట్లో, దేవుని ప్రేమించట్లో నువ్వు ఎవరినో ఎక్కువ ప్రేమిస్తున్నావు, దేవునికి తక్కువ ప్రేమిస్తున్నావు కనుక వెనకబడిపోతున్నావు. చాలా లోటు నీలో కనబడుతుంది, నీలో ఎంతో మరి ఇబ్బంది కనబడుతుంది, తక్కువ చేయబడుతున్నావు కనుక శపించబడుతున్నావు. ఒక మాటలో చెప్పాలంటే శపించబడుతున్నావు. అందుకని ఈరోజైనా దేవుని ప్రేమించటం నేర్చుకో. దేవుని తర్వాతే నీకున్న డబ్బు కానీ, ఆస్తి కానీ, పిల్లలు కానీ, ఉద్యోగం కానీ సమస్తము యేసు ప్రభు తర్వాతే నువ్వు పెట్టుకోవాలి. కానీ యేసు ప్రభుకే ప్రథమ స్థానం మనం ఇవ్వగలిగితే
మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. సామెతలు 8:17-21 చదువుకుందాం. సామెతలు గ్రంథం 8వ అధ్యాయము 17 21. నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించని వారిని నేను ప్రేమిస్తున్నాను. దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వెంతగా ప్రేమిస్తావో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించేవారు ఆయన్ని కనుగొంటారు. దేవుని ప్రేమిస్తే దేవుని చూస్తావు, దేవుని కనుగొంటావు. 21 నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారు నిధులను నింపుదును. హల్లెలూయా. దేవుని ప్రేమించినట్లయితే, ప్రభుని ప్రేమించినట్లయితే ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు, వారి నిధులను నింపుతాను అని దేవుడు అంటున్నాడు. అందుకని దేవుని ప్రేమించండి, ఆస్తికర్తలుగా అవ్వండి, మీ నిధులు నింపుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమించకపోతే శపించబడతాం. దేవునికే మొదటి స్థానం ఇయ్యి. పిల్లలకు కాదు, నీ డబ్బుకు కాదు, నీ భార్యకు కాదు, నీ భర్తకు కాదు, ఎవరికి కాదు, యేసునే ప్రభునే ప్రేమించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట గలతీయులకు రాసిన పత్రిక 1:8-9 చదువుకుందాం. మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చి ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగును గాక. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్పాడు. మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, మేము ఒక సువార్త ఇదివరకు మేము ప్రకటించాం. ఆ ప్రకటించిన సువార్త గాక, మొదట మీరిన్న సువార్త గాక, మేమైనా సరే పరలోకం నుంచి ఒక దూత అయినా సరే మరలా వచ్చి ఆ సువార్త కాదు ఈ సువార్త వినండి అని ఎవరైనా చెప్పినట్లయితే, అలా చెప్పినట్లయితే వాళ్ళు ఏమవుతారటండి? శాపగ్రస్తులవును గాక. సువార్తలో కూడా మొదట మీరు విన్న సువార్త గాక, మధ్యలో వేరే వేరే సువార్తలు మీరు ఎన్నుట వలన ప్రభునందు ప్రియులారా, సువార్త వేరే సువార్త ప్రకటించినట్లయితే ఆ ప్రకటించినటువంటి వాడు శాపగ్రస్తుడవుతాడు. ప్రభునందు ప్రియులారా, మొదట మీరు విన్న సువార్త గాక మీరు వేరే సువార్త మీరు విన్నట్లయితే మీరు కూడా శాపగ్రస్తులయ్యే ప్రమాదం ఉందని ఈ మాటలు మనకు చెప్తా ఉన్నాయి. 9వ వచనం కూడా చూడండి. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరింపని సువార్త గాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడగును గాక. 2 సార్లు ఇక్కడ రాయబడింది. మొదట మేము మీకు ప్రకటించిన సువార్త గాక, మేమైనను పరలోకం నుంచి దూతైనా వచ్చినా సరే మేము పొరపడ్డాం, ముందు చెప్పిన సువార్త కాదు, మరలా మేము వేరే చెప్తున్నామని ఎవరైనా మరలా వచ్చి చెప్పినవాడే కనుక మరలా వచ్చి చెప్పినా, ఇంకొక సువార్త చెప్పినా మీరు వినకూడదు. అలా ప్రకటించిన వాడు కానీ విన్నవారు కానీ శాపగ్రస్తులు అవుతారని ఇక్కడ మరొక సువార్త అని ఇక్కడ మనం చెప్పబడుతూ ఉంది. మీరు మొదట విన్నారు యేసు ప్రభువారు దేవుని కుమారుడని, ఆయన పరలోకం నుంచి భూలోకానికి మరియ గర్భాన జన్మించారని, ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద ఆయన జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేసి పరలోక రాజ్యాన్ని గురించి మారు మనసు గురించి ఆయన ప్రకటించారని, ఆయన మన కోసం మన పాపాల కోసం సిలువలో వేలాడి రక్తం కార్చి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు, రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడని ఈ సువార్త మొట్టమొదట మీరు విన్నారు. ఆ సువార్త గాక ఇది సువార్త అంటే 3 ముక్కలే. సువార్త అంటే 3 ముక్కలు. యేసు ప్రభువారు నీ కొరకు నరుడిగా జన్మించాడు,
నీ కొరకు, నీ పాపాల కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయారు. సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచారు. ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఇదే సువార్త అంటే, అసలైన సిసలైన సువార్త ఇదే. ఈ సువార్త కాకుండా ఈనాడు అనేకమైన సువార్తలు వచ్చాయి. అనేకమైన సువార్తలు వచ్చి విశ్వాసులను కలవరపరుస్తున్నాయి, భక్తులను కలవరపరుస్తున్నాయి. కనుక ఈ మొదటి సువార్త విని రక్షించబడిన మీరు తర్వాత వేరొక సువార్త, మరొక సువార్త అనే పేర్లతో వచ్చి, వేరొక సువార్త, మరొక సువార్త అనే పేర్లతో వచ్చి మన కలవరపరచడం ద్వారా, సువార్త వేరే సువార్త వినుట ద్వారా మనము చెప్పేవారు శాపగ్రస్తులు అవుతున్నారు, వినేవారు కూడా శాపగ్రస్తులైపోతున్నారు. అందుకని దీవెనకరంగా దేవుని ప్రజలు ఉండలేకపోతున్నారు, శపించబడుతున్నారు. మరొక కొంతమంది సమాధులు సువార్త చెప్తారు. ఏ సువార్త అండి? మా చర్చికి రండి, మాకు సమాధులు ఉన్నాయి, చచ్చిపోతే మీరు మరి మంచిగా ప్రసంగ గ్రంథంలో ఉంది కదా, సరైన రీతిని సమాధి చేయబడాలి కదా, మరి ఆ పాస్టర్ గారికి సమాధులు లేవు, ఆ సంఘానికి సమాధులు లేవు, మా చర్చికి రండి అని సమాధులు సువార్త చెప్పి కొంతమందిని ఈ విధంగా సమాధుల కోసం చాలామందిని మారుపుతారు. కొంతమందిని నేను పల్లెటూరులో సేవ చేశాను. పల్లెటూరులో సేవ చేసినప్పుడు చాలామంది పల్లెటూరులో చాలామంది ముసలోళ్ళు మరి దేవుని మనం నమ్ముకుని దేవుని మందిరానికి వస్తున్నారు. నేను ఆశ్చర్యపడి నేను అడిగాను, అమ్మ మీరు ఎందుకు దేవుడిని నమ్ముతున్నారు, మీకు ఎవరు చెప్పారు దేవుడి గురించి, ఎందుకు నమ్ముతున్నావు అని అడిగిన ఒక అమ్మని. ఆవిడంది, బాబు నాకు పిల్లలు లేరు, నాకెవరు పిల్లలు లేరు, నేను అంజురాలుగా చచ్చిపోయినట్లయితే ఆ చనిపోయినప్పుడు అందరూ చెప్పుకుంటారో దిక్కులేంది, తలగారిట్టి వాళ్ళు లేరు అని చెప్పుకుంటారు. యేసుబాబులోకి వస్తే తలగారు గొడవ లేదు, తలగారు పెట్టేవాళ్ళు లేడనే గొడవ లేదు, వారికి చక్క మీరు పెట్టిలో పెట్టి తీసుకెళ్ళి మీరు సమాధి చేసేస్తారు, అందుకని దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నది. ఇంకొక ఆయన్ని అడిగాను, ఏవయ్య మీరు దేవుని ఎందుకు నమ్ముకున్నారు అని అడిగాను. అయ్యా మరి చచ్చిపోయిన తర్వాత కర్రలతో కట్టులతో తీసుకెళ్ళిపోయి మోసుకెళ్ళిపోయి సమాధి చేస్తారు, ఆ సమాధిలో పెట్టేసి మట్టి వేసి పైన తొక్కేస్తారు, బొయ్యకులు ఇరిగిపోతాయి, ఎముకలు ఇరిగిపోతాయి. మీరైతే పెట్టిలో పెడతారు చక్కగానే, మరి అలా తొక్కేట్టు నేను చూస్తున్నాను. కనుక చనిపోయినప్పుడు ఆ ఎముకలు బొయ్యకులు గట్టి ఇరిగిపోకుండా ఉంటాయని చెప్పేసి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మంచిగా సమాధి చేత పెట్టిలో పెడతారని అని మరొక ఆయన చెప్పాడు. అంటే ఈ స్వార్థ అంతా ఏంటి? వాళ్ళు ఎలాంటి స్వార్థ తిన్నారు? నువ్వు చనిపోతే చక్కగా పెట్టిలో పెడతాం, బొయ్యకులు గట్టి ఎముకలు గట్టి ఇరిగిపోవు, బైక్ ఎక్కి తొక్కునా నీకేమి అవ్వదు, ఇలాంటి తర్వాత నీ పిల్లలు లేరు కాబట్టి తలగర ఇట్టేవాళ్ళు లేరు అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. ఇలాంటి సమస్య ఉండదు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోమని చెప్పేటువంటి వేరే సువార్తలు ఉన్నాయి. అలాంటి సువార్తలు నమ్ముకోవటం కాదు, కానీ నిజమైన సువార్త ఉంది. యేసు ప్రభువారు నా కొరకే జన్మించాడు, నా కొరకే చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, ఆయన రక్షకుడని ఆయన గురించినటువంటి సువార్తే మనం వినాలి. అలాంటి సువార్తే మొదటి సువార్త, సత్య సువార్త. ఆ సువార్తని ప్రకటించేవాడే దీవించబడతాడు, ఆ సువార్త నమ్మిన వాళ్ళే ఆశీర్వదించబడతారు, దీవెనకరంగా ఉంటారు. ఆ సువార్త కాక వేరే సువార్త విన్నవాళ్ళు కానీ ప్రకటించిన వాడు కానీ శాపగ్రస్తులు అవుతున్నారని చెప్పడానికి సందేహం లేదు. మరొక సువార్త ఏంటంటే, మా చర్చికి రండి, స్వస్థతలు జరుగుతాయి, ఆరోగ్యం వస్తుంది, స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతల కొరకు సువార్త చేస్తారు. స్వస్థత 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 అని చెప్పేసి లేవగానే స్వస్థతల గురించే చెప్తూ ఉంటుంటారు. ప్రభునందు ప్రియులరా, స్వస్థత పడతారు కానీ మళ్ళా అనారోగ్యం వస్తుంది, మళ్ళా బలహీనత వస్తుంది, మళ్ళా మరి కష్టం వస్తుంది. అలాగా స్వస్థతల కొరకు నమ్మినోళ్ళు ప్రభునందు ప్రియులరా మళ్ళీ అనారోగ్యం వచ్చినప్పుడు, మళ్ళా ఇబ్బంది కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా స్వస్థత కొరకు స్వస్థత గురించి చెప్పొచ్చు, కానీ స్వస్థతే ముఖ్యం కాదు. సువార్త అంటే నీకు రక్షణ ఉంటుంది, నీవు పరలోక రాజ్యం చేరుతావు అని చెప్పాలి. కానీ బోధ స్వస్థత కోసమే నువ్వు చెప్పినట్లయితే ఇలాంటి స్వస్థతల బోధలు చేసిన ద్వారా ప్రభునందు ప్రియులరా
దేవుని సువార్త, అసలు సువార్త వదిలేసి ఇలాంటి స్వస్థత సువార్త చేసిన ద్వారా శాపగ్రస్తులయ్యే ప్రమాదం ఉంది. నమ్మినోళ్ళు కూడా శాపగ్రస్తులయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళు పూర్తిగా జీవితాంతం దేవుల్లో జీవించలేరు. స్వస్థతలో శరీరంతో ఉన్నాం, శరీరం స్వస్థ వస్తుంది, మరలా శరీరం బలహీన పడుతుంటుంది. కనుక దానికోసం కాదు, కానీ యేసు దేవుడని, యేసు రక్షకుడు అని చెప్పే సువార్తనే మనం నమ్మినట్లయితే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మేలుల కొరకు, బాప్తిస్తాల కొరకు మరి సువార్త చెప్తూ ఉంటుంటారు, మేలుల కొరకు సువార్త చెప్తూ ఉంటుంటారు. కనుక ఈ సువార్తలు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు జన్మించాడు, పరలోకం నుంచి భూలోకానికి నరుడుగా జన్మించాడు. ఆయన 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. నీ కోసం తన రక్తాన్ని సిద్ధించి తన ప్రాణం నీ కోసం, నీ పాపాల కోసం పెట్టాడు, ప్రాణం పెట్టారు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా ఆయన యందు విశ్వాసం ఉంచుకొని తీసుకెళ్తాక 2వసారి వస్తున్నాడు. ఇది కరెక్ట్ అయినటువంటి సువార్త. ఈ సువార్త నమ్మినోడు, యేసు ప్రభువారు నా పాపాల కొరకు చనిపోయాడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతారో ప్రభునందు ప్రియులరా, ఈ సువార్త జీవితాంతం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభు కొరకు జీవించి పరలోక రాజ్యానికి సిద్ధపడతాడు. అందుకని ఈ సువార్తే మీరు వినాల అని పౌలు గారు చెప్పాడు గలతీ సంఘానికి. నేనైనా పరలోకం నుంచుకో దూతైనా వచ్చి మీరు ముందు విన్న సువార్త కాక వేరొక సువార్త చెప్తే వాళ్ళు చెప్పిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, మీరు విన్నవాళ్ళు కూడా శాపగ్రస్తులు అవుతారని చెప్పడానికి సందేహం. మీరు విని ఈ సువార్తను వదిలేసి ఆ సువార్తను నమ్మితే మోసపోతావు, శపించబడతావు అని చెప్పడానికి సందేహమేమీ లేదు. చాలామంది రక్షించబడతారు, దేవునిలోకి వస్తారు, మధ్యలో వేరే సువార్తలు విని అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంటారు. బాప్తిసం పొందిన వాళ్ళు కూడా మరి ఒక వాడి సంఘంలో కలుపుకోవటానికి బాప్తిసం, మన సంఘంలో బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు మళ్ళీ ఇంకెళ్ళి ఇంకో సంఘంలో మరి ఇంకొక ఆ సంఘ బిడ్డలుగా ఉండటానికి వాళ్ళు మళ్ళీ బాప్తిసం ఇచ్చారు. ఇలాంటి బాప్తిసాలు, ఇలాంటి స్వార్థలు, ఇలాంటి బోధలు శాపగ్రస్తులు అవటానికే తప్ప మరి దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి కాదని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకని మరి ఏ సువార్త నీవు విన్నావు, ఏ సువార్త వల్ల రక్షించబడ్డావు, ఏ సువార్త పరలోక రాజ్యం తీసుకెళ్తుంది అనేటువంటిది విషయాన్ని మీరు గమనించి వేరొక సువార్తలు వినటం మానేసేసి నువ్వు మొదట విని సువార్తని గట్టిగా పట్టుకోవాలని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథంలో 2:25 ప్రభునందు ప్రియులరా, 3 కూడా మరి మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని దేవుని వాక్యం చెబుతుంది. మొట్టమొదట మీరు ఏ వాక్యాన్ని విని దేవుడు, యేసుప్రభు దేవుడని, ఆయన మన పాపాల కొరకు రక్తం కార్చారని, ప్రాణం పెట్టారని నమ్మారో ఆ సువార్తని గట్టిగా పట్టుకోవాలి. ఆ సువార్తని మీరు వినాలి. కానీ వేరే సువార్త ప్రకటించిన వాడు కానీ నమ్మిన వాళ్ళు కానీ శాపగ్రస్తులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలని మీకు మనం చేస్తున్నాం. మూడో విషయం ఇర్మియా గ్రంథము 48:10. ఇర్మియా గ్రంథము 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తం ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవునుగాక. ఇక 2 సార్లు ఈ వాక్యంలో శాపగ్రస్తుడవునుగాక అని రాయబడు. ఏంటంటే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసేవాడు. దేవుని కార్యాలని అశ్రద్ధగా చేయకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, రక్తం ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవునుగాక. ప్రియమైనటువంటి వారలారా, దేవుని సేవ చేయటానికి మరి దేవుని పరిచర్యలో మన అందరం ఉన్నాం. నాకు అప్పగించిన పరిచర్యలో నేను నమ్మకంగాను యథార్థంగాను శ్రద్ధగా నేను చేయాలి. మీకు అప్పగించిన పనిలో దేవుని పని మీరు కూడా శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేసినట్లయితే
శాపగ్రస్తులు అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభునందు ప్రియులరా, సంఘం కాబట్టి సంఘాన్ని గురించి ఒక మాట చెప్తున్నాను. మీరు దేవుని మందిరానికి రావటంలోను, దేవుని మందిరంలో మరి కుదురుగా కూర్చోవటంలోను, దేవుని వాక్యం వినటంలోను, ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యము వినటంలోను, దేవుణ్ణి ఆరాధించటంలోను, దేవునికి ఇవ్వటంలోను, ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యము గైకోవటంలోను, దేవుని పనిలో ప్రతి పనిలో ఎలాగ ఉండాలి? మనం ఎలాగ ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తు, అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని దగ్గరికి వచ్చావు, ఇక్కడ దేవుని ఆరాధన బిడ్డలు ఎంతో చక్కని ఆరాధన చేస్తూ ఉన్నారు, చేతులు ఊపుతున్నారు, చప్పలు కొడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నప్పుడు చేతులు ముడుచుకొని, చేతులు వెనకాల కట్టుకొని, చేతులు ముడుచుకొని నువ్వు ఉండటం కాదు. ఇక రాయి బొమ్మలాగా, మరి షోకేసులో బొమ్మలాగా అలా నిలబడిపోవటం కాదు. నీవు దేవుని మందిరంలో ఆరాధన చేసి ఒక పాట నీకు రాకపోవచ్చు, పాట అంతా నీకు రాకపోయినా ఒక ముక్కైనా వస్తుంది. సర్వసాధారణంగా దేవుని బిడ్డలు ఆరాధన చేసేటప్పుడు మన పాటలో 2-3 సార్లు రిపీట్ చేస్తూ ఉంటుంటాం. పల్లవులు మళ్ళా చరణానికి పల్లవులు పాడుతుంటాం. పోనీ అది రాకపోయినా మనం ఆ పల్లవి పాడినప్పుడైనా మనం దేవుని పాడుతూ దేవుని ఆరాధించట్లో శ్రద్ధ చూపించాలి, అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు సమయానికి రావటానికి నువ్వు ఎంత ఆసక్తిని చూపిస్తావో, ఎంత ఆతృత చూపిస్తావో అంతగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని చెప్పడంలో సందేహం ఏమి లేదు. హల్లెలూయా. నిర్లక్ష్యంగా రాకండి, నిర్లక్ష్యంగా ఆరాధనలో నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రభునందు ప్రియులరా, ప్రార్థన చేయటంలో కూడా అందరూ ప్రార్థన చేస్తుంటే నువ్వు దిక్కులు చూడక, ఎవరి మెడలో ఏముంది, ఎవరు ఎలాంటి మరి దుస్తులు కట్టుకొచ్చారు, ఇలాంటి ఏమి చూడక నువ్వు వచ్చిన పని ఎందుకు వచ్చావు? దేవుని ఆరాధించటానికి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి, ఆరాధన చేసేటప్పుడు శ్రద్ధగా ఆరాధన చేయాలి, దేవుని ఆరాధన చేయాలి. ఇవ్వటంలో దేవునికి ఆసక్తిగా ఇవ్వాలి. దేవుని పనిలో ప్రతి పనిలో మనము శ్రద్ధగా ఉన్నట్లయితే దీవించబడతాం, అశ్రద్ధ చూపించినట్లయితే శపించబడతారని ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో సేవకుల గురించి కూడా ఒక మాట చెప్తాను. సంఖ్యాకాండం 3:2 మరి యాజకుల్లో అహరోను మొదటి యాజకుడు, మోషే నాయకుడు, అహరోను యాజకుడు. అహరోనుకి 4 కుమారులు ఉన్నారు, 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారులు ప్రభునందు ప్రియులరా, ఒక ఆయన పేరు ప్రియమైనటువంటి వారు నాదాబు, 2 ఆయన పేరు అబీహు, 3 ఆయన పేరు ఎలియాజరు, 4 ఆయన పేరు ఏతామారు అని మందులో 2వ మనం చూస్తూ ఉన్నాం. చదవక్కలో నేను చెప్పేశాను. యాజకులైన అహరోను కుమారులు యాజకులైనట్లు వారిని ప్రతిష్ఠించాను. వారు యాజకులు ఉన్నట్లు ప్రత్యేకించబడ్డారు. సేవకులు అహరోను కుమారులు ప్రతిష్ఠించబడ్డారు దేవుని సేవ చేయటానికి, యాజకత్వం చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. లేవియాకాండం 6:12-13 ప్రభునందు ప్రియులరా, వీళ్ళు యాజకత్వం చేయటంలో ఏం చేయాలని అక్కడ ఉన్నదంటే, ప్రభునందు ప్రియులరా ఏమని ఉన్నదంటే చూడండి, వారు 6:12 చదవమ్మా. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం ఉన్న యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి దహింపబలేను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. యాజకుల పని ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండేలాగా అది ఆరిపోతుంటే మళ్ళీ కట్టెలు పెట్టి మళ్ళీ రాజేస్తూ ఉండాలి. బలిపీఠం మీద బలిపశు మాంసాన్ని దహిస్తూ ఉండాలి, అది ఆరిపోకూడదు. వీళ్ళు ఏం చేశారంటే
ఆ బలిపీఠం మీద అగ్ని అది నిప్పులు ఆరిపోతుంటే మళ్ళా మంటేసి మళ్ళీ అందులో కట్టెలు పేర్చి మండుతూ ఉండాలి, ఎప్పుడు అది ఆరిపోకూడదు. అది యాజకుల పని అది అన్నమాట. యాజకుల పని అది, అహరోను కుమారుల పని. అయితే వారు ఏం చేశారంటే మర్చిపోయారు. అరణ్యమందు 4 వచ్చును, అన్యాజ్ఞ అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. ఈ బలిపీఠం మీద అగ్గి ఆరిపోయింది. ఆరిపోతే ఏం చేయాలి? ఆరిపోతే చేయొచ్చు ఒకేలా, నిర్లక్ష్యం వల్ల ఆరిపోయింది. అసలు ఆరిపోకుండా చూసుకోవాలి. ఆరిపోయింది. ఆరిపోతే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో, ప్రభా మేము సోమరులు అయిపోయాము, నిద్రపోయాము, మేము కనిపెట్టలేకపోయాం, అగ్ని ఆరిపోయింది ప్రభా, మీరు అగ్గి పంపించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు కనికరించి అగ్ని పంపించినేమో. వీళ్ళు అలాగే ఆ పని చేయలేదు. ఏం చేశారంటే అన్యాగ్ని, అంటే ఏదైనా అగ్గే కదా అనుకుని మరి ఇంట్లో నుంచో లేకపోతే పక్క ఇంట్లో నుంచో అగ్గి తెచ్చి ఆరిపోయినటువంటి ఆ బలిపీఠం ఆరిపోయిన అగ్ని ఏం చేశారు? వేరే అగ్ని తెచ్చి, అన్యాగ్ని తెచ్చి ఆ బలిపశు మాంసం కాల్చడానికి బలిపీఠం మీద అజ్ఞాగ్ని ఉపయోగించారు. ఎప్పుడైతే అజ్ఞాగ్ని ఉపయోగించారో, అజ్ఞాగ్ని అంటే వేరొక అగ్ని, దేవుడిచ్చిన అగ్ని కాదది. వేరొక అగ్ని ఎవరి పొయ్యిలో నుంచో మరి ఎవరు అగ్గి పెట్టొచ్చో ఏదో తెచ్చి మొత్తం మీద వేరే అగ్ని ఉపయోగించారు, కానీ దేవుని అగ్ని ఉపయోగించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నాదాబు అబీహులు ఏమైపోయారండి? చనిపోయారు, శాపగ్రస్తులయ్యారు. ఎందుకు శాపగ్రస్తులయ్యారు, చనిపోయారంటే అన్యాగ్ని ఉపయోగించుట వలన, దేవుని పని అశ్రద్ధగా చేయటం వలన. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవ అంటే సామాన్యం కాదు. దేవుని సేవ చేయటానికి దేవుడు చాలా గొప్పవాడు. సంఖ్యాకాండం 18:7 దేవుని పనిని ఆయన దయచేతనే మనకు అనుగ్రహించాడు. ఈవేళ నిన్ను ఆరాధన చేయటానికి, దేవుని బిడ్డగా రక్షించుకొని ఆయన ఆరాధన చేయటానికి ఆయన దయచేతనే నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. ఆయన దయచేతనే ఆ యాజకత్వ పని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని పనిని అశ్రద్ధగా చేయటానికి వీర్లేదు. అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడవుతాడు. అహరోను కుమారులు ఏమైపోయారండి? అశ్రద్ధ చేశారు. అగ్ని ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది ఆరిపోయింది. అజ్ఞాగ్ని తెచ్చి ఉపయోగించారు. కనుక వారు మరి శాపగ్రస్తులై చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఏలీ కుమారులు కూడా దేవుని పనిని అశ్రద్ధ చేశారు. మరి వారు కూడా వారి కుటుంబమే యాజకత్వం నుంచి తొలగించబడ్డారు. ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు ఫినహాసు, ఒప్పునే అనేటువంటి వారు కూడా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనము దేవుని సన్నిధిలో మనము దేవుని పనిని అశ్రద్ధగా చేయకూడదు. ప్రసంగి గ్రంథం 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెను. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అశ్రద్ధ అనేది పనికిరాదు. అశ్రద్ధ అనేది దానివల్లే మనం శాపం తెచ్చుకున్నాం, శాపగ్రస్తులు అవుతున్నామని చెప్పడంలో సందేహం లేదు. ఇంకొక ఆయన గురించి చెప్తాను. సమూయేలు గ్రంథం 1:15 నుండి మనం 15 నుండి 29 వరకు మనం చదివినట్లయితే, ప్రభునందు ప్రియులు, ఇక్కడ సౌలు అనేటువంటి ఇశ్రాయేలులో మొదటి రాజు ఉన్నాడు. ఆ మొదటి రాజు గారు దేవుడు అభిషేకించి, కీసు కుమారుడు, గాడిదలు కాసుకునేటువంటి కీసు కుమారుడు సౌలుని దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రుల మీద రాజుగా చేశాడు. రాజుగా చేసి రాజరకం అయిన తర్వాత మరి దేవుడు చెప్పాడు, అయ్యా నీవు అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వారు సమూల నాశనం చేయాలని 1 నుండి 3 వరకు చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఒక మాట కూడా గుర్తు చేశాడు. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు అమాలేకులు మీరు ఏం చేశారో మీరు మర్చిపోయి ఉంటారు, కానీ నేను మర్చిపోలేదు అని దేవుడు అంటున్నాడు. ఏం చేశారంటే, మిమ్మల్ని కానాన్ దేశం వచ్చేటప్పుడు మీరు మమ్మల్ని అడ్డుకొని మీ మీద యుద్ధం చేసి ప్రయాణంలో ఆయాసంలో ఉన్నటువంటి ప్రయాణంలో అలసిపోయినటువంటి వారిని ఎంతోమంది సంహరించారు.
మీరు మర్చిపోయారు కానీ నేను మర్చిపోలేదు. కనుక అలాంటి అమాలేకులను సొమ్ముల నాశనం చేసేయాలి. పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ రాజును కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరికి ఒక్క పెట్ట కూడా మిగలకుండా సంహరించేమని దేవుడు సౌలు రాజు గారికి దేవుడు చెప్పాడు. సౌలు రాజు గారు అలాగే అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళి ఆ రాజుగారిని బంధించి తీసుకొచ్చాడు. ఆ అమాలేకుల యొక్క మరి ఆ దేశానికి వెళ్ళి అందులో ఉన్నటువంటి బలిసిన వాటిని బతికించి తెచ్చాడు. ఆ పనికిరాని వాటిని చంపేసి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని పని మరి పూర్తిగా చేశాడా? దేవుని పని శ్రద్ధగా చేశాడా? దేవుడు చెప్పినట్టు చేయలేదు. తిరిగి వచ్చాడు. దేవుడు అన్నాడు, సౌలు నువ్వు దేవుడు చెప్పిన పని మరి పూర్తిగా ఎందుకు చేయలేదు అన్నాడు. నేను చేశాను అన్నాడు. నువ్వు చేస్తే ఆ మేకలు పశువుల కరుపులేంటి అని సమూయేలు అడిగాడు. అది నేను దేవునికి బలర్పించడానికి తెచ్చాను అన్నాడు. మాట వినటమే శ్రేష్టం కానీ 22 వచ్చును 15 అధ్యాయం 22 వచ్చును చదువమ్మా. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బల్లర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళుకో అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమయ్యా. అందుకని దేవుడు నిన్ను విసర్జించాడు. నీ రాజ్యాన్ని తీసి నీ శేరువానికి ఇచ్చేయటానికి దేవుడు నిర్ణయం చేశాడని సమూయేలు సౌలు రాజుతో చెప్పాడు. శాపగ్రస్తుడైపోయాడు. దేవుని మాట అశ్రద్ధగా చేయటం వలన, శ్రద్ధగా పోవటం వలన శాపగ్రస్తుడైపోయాడని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని పనిని శ్రద్ధగా చేసేవాడు దీవించబడతాడు. అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడయ్యే ప్రమాదం ఉంది. దేవుణ్ణి నమ్ముకున్నావు, నిజ దేవుణ్ణి నమ్ముకున్నావు, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అలాంటి దేవుణ్ణి ఆరాధించట్లో శ్రద్ధాభక్తులతో ఆరాధన చేయండి. అశ్రద్ధగా ఉండకండి. అశ్రద్ధ వల్ల చాలామంది శాపగ్రస్తులు అయిపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని పని కోసం ఆదివారం రాగానే మరి 5:30కి ఆరాధన అని చెప్పేసి మీరు 4 గంటలకే లెగిసిపోయి మీరు సిద్ధపడి 5:30కే దేవుని మందిరానికి రాగలగాలి. వచ్చిన తర్వాత దేవుని ఆరాధించట్లో మీరు కూడా నీవు కూడా నిలబడి చేతులూపుతూ ఆరాధన చేస్తూ చప్పట కొడుతూ దేవుని ఆరాధన చేయట్లో అశ్రద్ధ చేయొద్దు. దేవుని సందులో ప్రార్థన చేయట్లో అశ్రద్ధ చేయొద్దు. వాక్యం వినటంలో అశ్రద్ధ చేయొద్దు. వాక్యాన్ని గైకోటలో అశ్రద్ధ చేయొద్దు. దేవునికి ఇవ్వటంలో కూడా అశ్రద్ధ చేయొద్దు. యెహోవా పనిని, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. కనుక అశ్రద్ధ అనేది ఎంత మాత్రం నీలో రానవద్దు, శపించబడవద్దు. 4వ పాయింట్, ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 5వ వచనం. 4వ పాయింట్, ఇర్మియా గ్రంథం 5 అధ్యాయం 17 అధ్యాయం 5వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడవును. ప్రభునందు ప్రియులరా, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. ఏమని? నరులను ఆశ్రయించి. చాలామంది దేవుడిని నమ్ముతారు కానీ ఏమని చెప్తారంటే, ఊరుగాల్లో దీపం పెట్టి దేవుడు అంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడండి? అందుకని మన ప్రయత్నం మనం చేయాలన్నట్టుగా చాలామంది దేవుణ్ణి ఆశ్రయించడం మానేసేసి నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. నీ హృదయం దేవుని మీద నుంచి తొలగించుకోవద్దు. నరులను ఆశ్రయించొద్దు. నరమాతులు నీకేం చేయగలరు? దేవాతి దేవుడు నీకున్నాడని నీ హృదయం దేవుని మీద తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అవుతాడట. చాలామంది భాగ్యవంతుల్ని, బలవంతుల్ని, బలగాన్ని, మరి మన కుటుంబాన్ని చాలామంది, నాకేంటి చాలామంది ఉన్నారని ప్రభునందు ప్రియులరా, మనుషులను ఆధారం చేసుకుని
దేవుని విడిచిపెట్టేసేటువంటి వారికి శాపగ్రస్తులు అవుతారని ఈ మాట చెప్పబడతా ఉంది. హల్లెలూయా. మరోసారి చదువుతున్న, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడవును. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడు నీ మనసు దేవుని మీద నుంచి తొలగించుకోవద్దు. మనుషులు నమ్ముకొనిటికంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులు నమ్ముకొనిటికంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుని వాక్యం చెబుతుంది. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి కానీ నరులను ఆశ్రయించకూడదని. అలాగా నరులను నమ్ముకొని దేవుని మీద నుంచి మనసు తొలగించుకుంటే శాపగ్రస్తులైపోయే ప్రమాదం ఉంది. 6వ వచనం చూడమ్మా. 6వ వచనం, వాడు ఎవడారిలోని అరుహా వృక్షం వల్లే ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన సవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవుణ్ణి ఆశ్రయించేవాడు ఎప్పుడు కూడా పాడైపోడు, బాగుపడతాడు. నరులు నమ్ముకున్నవాడు పాడైపోతాడని, శాపగ్రస్తుడు అవుతాడని చెప్పబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియుల దినవృత్తాంతాల గ్రంథం 32 అధ్యాయం 7-8 వచనాల్లో ప్రభునందు ప్రియులరా, అస్సురు రాజుగారు యోధా దేశం మీదకి వచ్చి అనేక దేవతలు దేవుళ్ళు మా చేతిలోంచి ఎవరు మిమ్మల్ని విడిపించారు? ఏ దేశాన్ని అయినా విడిపించారా? మీ దేశమును ముందే విడిపించబడలేరు. మీ రాజుగారి మాట విని మీరు మోసపోవద్దని ప్రభునందు ప్రియులరా అస్సురు రాజు అయినటువంటి వారు మరి ప్రగల్భాలు పలికినప్పుడు ప్రభునందు ప్రియులరా 7-8 వచనాల్లో మరి ఇక్కడ అంటాడు, మీరు భయపడవద్దు, మీరు దిగులు పడవద్దు, ధైర్యం ఇవ్వకండి. అస్సురు రాజుకైనను అతనితో ఉన్న కూడా సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం వద్దొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే, అస్సురు రాజు గారికి ఉన్న సహాయం కంటే, బలము కంటే మనకి ఎక్కువ సహాయం కలదు. మాంస సంబంధమైన బహు అతని కండ మనకు సహాయం చేయుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని హిజ్కియా రాజు మరి యూదా ప్రజల్ని బలపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అస్సురు రాజు గారికి శరీర సంబంధమైనటువంటి బలము అండే ఉందా అతనికి. మనకైతే మన దేవుడైన యెహోవా బహువుగా ఉన్నాడు మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు సహాయం చేయుటకు మన దేవుడైన యెహోవా మనకి తోడని ఆ ప్రజలను బలపరిచాడు. అందుకని హిజ్కియా రాజుకి గొప్ప జయము కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము నరులను ఆశ్రయించొద్దు. యెహోవాను మీద నుండి మన మనసును తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని మీద తన మనసు పెట్టుకున్నవాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. 46వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపదకాలమందు మనకి ఆయన సహాయకుడే ఉన్నాడని చెప్పబడింది. కీర్తన 20వ కీర్తన 7వ వచనంలో కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు అని చెప్పబడింది. కనుక మన మనసుని మన దేవుని మీద తొలగించుకోవద్దు, నరులను ఆశ్రయించొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, దేవుని మీదే ఆధారపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నరులను ఆశ్రయించే వాడికి, దేవుని మీద నుండి మనసు తొలగించుకునే వానికి శాపగ్రస్తుడు అవుతాడని చెప్పబడుతుంది. 5వ పాయింట్, ప్రభునందు ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. భూమి మీద తరచుగా కురుసు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయమును చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. వర్షం కురిపించిన తర్వాత భూమి బాగా త్రాగి విత్తనాలు మొలిసి ఎవరైతే చల్లారో, ఎవరైతే భూమిని దున్నారో వారికి అనుకూలమైన పైరు పంట వాళ్ళకి ఇవ్వాలి.
అలాగే ఇవ్వకపోయినట్లయితే ప్రభునందు ప్రియులరా ఏమవుతుందంటండి, అయితే ఆ ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదు, అది విసర్జింపబడి శాపం పొంది అది ఏం చేయబడుతుంది, కాల్చివేయబడుతుంది. ఆ రైతు ఏం చేస్తాడు, బాగా నీరు పెట్టాడు, వర్షం కురిసింది, దున్నాడు, విత్తనం వేశాడు, అనుకూలమైన పైరు పండి మంచి పంట వ్యవసాయకుడికి ఇవ్వాలి. అలాగే ఇవ్వకుండా అది ఏం చేసిందంట, ములతొప్పులు గచ్చ పొదలు పొలిసి దాని మీద వ్యాపించాయి, పైరు పంటలేదు, అది ఉపయోగకరంగా లేదు, శాపగ్రస్తమైనదిగా అయిపోయింది. కాబట్టి ఆ రైతు ఆ పొలాన్ని ఏం చేశాడు, ఆ ములతొప్పులని గచ్చ పొదల్ని అగ్గి చేత కాల్చేశాడు. చెప్పించబడింది కాబట్టి ఇది పనికిరాంది ఎందుకని కాల్చి పాడేశాడు. అదే రీతిగా ప్రభునందు ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యమును, దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును అనే పంట, మనం దేవుని వాక్యం అనే విత్తనం విన్న తర్వాత, దేవుని ఆత్మచేత కురిపించబడిన తర్వాత, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యమునకు తగిన పంట ఇవ్వకపోతే, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు, దేవుని వాక్యముని తగిన పంట ఫలించాలి. మనం దేవుని వాక్యానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి, మనం నడుచుకోవాలి. అలాగ నడుచుకోకపోయినా, అలాగా ప్రవర్తించకపోయినా, వాక్యానికి తగిన ఫలితం మనలో లేకపోయినట్లయితే శాపగ్రస్తులమయ్యే ప్రమాదం ఉంది. వాక్యం చాలా మంచి వాక్యం చెప్పారు అని చెప్పుకోవచ్చు, చాలా మంచి వర్తమానం విన్నాం అని మీరు చెప్పుకోవచ్చు. కానీ వర్తమానం ఇక్కడే విడిచిపెట్టేసి మెట్టి మీద దులుపుకుని వెళ్ళిపోయినట్లయితే, మీలో ఆ వాక్యం ఫలించకపోయినట్లయితే, మరి వర్షం బాగా కురిసి భూమి బాగా తాగి మంచి ఫలం ఫలించవలసినటువంటి భూమి గచ్చతప్పులో ముళ్ళతప్పులో మొలిసినట్లయితే, ఆ వ్యవసాయకుడు ఎందుకు అది శపించబడింది, ఇది ఎందుకు పనికి వస్తుంది అని అగ్నితో కాల్చేశాడో, అలాగే మన జీవితం కూడా శపించబడిన జీవితం అయిపోతుంది సుమా. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, దేవుని వాక్యాన్ని చదువుతున్న మీరు, ధ్యానిస్తున్నటువంటి మీరు, ఆ వాక్యానికి తగినట్టుగా ఏం చేయాలి, మనం ఫలించాలి. ఫలించకుండా ముళ్ళతొప్పులు గచ్చ పొదలే మరి వ్యాపించినట్లయితే నువ్వెందుకు పనికిరానటువంటి శాపగ్రస్తుడు అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఫలించాలి. దేవుని వాక్యం విన్న మీ హృదయాలు, దేవుని వాక్యం మీ హృదయాల్లో మొలిసి ఫలించి ఆ ప్రకారంగా మీరు జీవించినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మత్తయి సువార్త 13:15-17 వచనాలు ఏమనుందంటే, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరో, వారు చూచుట మట్టుకు చూదురు కానీ వారు తెలుసుకోరు. చూత మట్టుకు చూస్తారు కానీ తెలుసుకోరు, వినుట మట్టుకు వింటారు, గ్రహింపరో. అలాగా చాలామంది దేవుని మందిరానికి వస్తారు, వింటారు, ఏమీ తెలుసుకోరు, ఏమీ గ్రహించరు, చూస్తారు, ఏమీ తెలుసుకోరు. కనుక ఆ విధంగా ఉంటే ప్రభునందు ప్రియులరా, శపించబడిన వారితో నేను దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుని వాక్యం విన్నాను అని అనుకోవటమే అంతే సరిపోతుంది తప్ప నీకు ఆశీర్వాదం, దీవెన అనేది రాదు. శపించబడే ప్రమాదం ఉందని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తాం. 6వ పాయింట్ ముగిస్తానికి త్వరగా. మలాకి గ్రంథం 1:14 నేను ఘనమైన మహారాజును నై ఉన్నాను, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తమ మందలో మగతి ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడగును. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు ఎటువంటి తాను పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు ఎటువంటి వాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. మన దేవుడు ఎటువంటి వాడండి, అందరూ చెప్పండి, ఘనమైన మహారాజై ఉన్నాడు. మలకి గ్రంథం 1:14 మన దేవుడు ఆయన ఎవరో చెప్పుకుంటున్నాడు. నేను ఎవరినో తెలుసా మీకు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము
భయంకరమైనదిగా ఎంచబడి ఉన్నది. అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడి ఉంది. నిజమే, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని ఏ అంజులకన్నా చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? చాలామంది ఏమంటారు, సార్ మీరు చెప్పండి, ఎవరైనా చెప్తారు చూద్దాం. ఏమంటారు? మీరు దేవుణ్ణి నమ్ముకోండి అంటే అమ్మో బాబోయ్, మీ దేవుణ్ణి నమ్ముకోవటమే అగ్ని, మీ దేవుణ్ణి అగ్ని, మేము నమ్ముకోవాలి, మేము నడవలేము అని చాలామంది చెప్తుంటారు. ఎప్పుడన్నా విన్నారా? ఎవరన్నా విన్నారా ఆ మాట? అన్యజనుల నుంచి ఆ మాట విన్నారా? మీ దేవుడు భయంకరుడు, మీ దేవుడు అగ్ని, మేము నడవలేము అని చాలామంది చెప్పుకుంటూ ఉంటుంటారు. అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడి ఉన్నది కనుక సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మందలో మగధ ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. చాలామంది శాపగ్రస్తులు అయిపోవడం గల కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, నీ దగ్గర మంచి విలువైనటువంటి అర్పణ నీ దగ్గర ఉంటుండగా, మందలో మగధ ఉంటుండగా, ఎందుకు పనికిరాంది గజ్జితోనూ బలహీనతోనూ తిండి తినక సరిగ్గా ఎండిపోయిన దాన్ని బక్కసిక్కిన దాన్ని అట్టుకొచ్చి అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి అర్పించే అర్పణలో ప్రభునందు ప్రియులరా, మీ దగ్గర మంచి విలువైంది ఘనమైంది ఉంటుండగా బక్కసిక్కింది, బలహీనమైపోయింది, రోగాపది పట్టుకొచ్చి నాకు అర్పిస్తున్నారో అలాంటి వంచకుడు శాపగ్రస్తుడు అవుతాడు. చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో కూడా శాపగ్రస్తులు అవుతారు. చాలా కానుకల పెట్టిలో పాస్టర్ గారు చూపిస్తూ ఉంటారు. చిరిగిపోయిన కాగితాలు, మారని కాగితాలు, బాగా నలిగిపోయిన కాగితాలు, మారని డబ్బులు చాలామంది ఇక్కడ మార్చేస్తున్నారు. పాపం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఏమని చెప్తుందంటే వాక్యం, వాళ్ళు వంచకులు. ఎక్కడ మారకపోతే ఎక్కడ మార్చేస్తారో, ఎక్కడ మార్చేస్తారండి? దేవుని మందిరంలో మార్చేస్తారు. దేవుని మందిలో వేసేసి మేము కానుకేసాం అనుకుంటారు. లేదు, ఇక్కడ మరొకసారి చదువున మాట, ప్రభునందు తమ మందలో మగధ ఉంటుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. నీ దగ్గర ఇంకా చాలా విలువైంది ఘనమైంది ఉంటుండగా ఎందుకు పనికిరాంది, మారద్ది, ఉపయోగం లేనిది, మగ మేక పిల్ల, మగ గొర్రె ఉంటుండగా పనికిరాంది బక్కసిక్కింది అట్టుకొచ్చి వంచకుడు. వాడు ఏంటంటే మొక్కుబడి చేశాడు మంచిదే, కానీ మంచిది ఇవ్వాలి, కానీ బక్కసిక్కింది పాడైపోయింది ఇచ్చేవాడు ఎటువంటి వాడు అంటండి? అలాంటి వంచకుడు శాపగ్రస్తుడు అవుతాడని ఇక్కడ ఈ మాట మనం చెప్తా ఉంది దేవుని మాట. మలాకి గ్రంథం 3:9 చదువుకుందాం. 9 ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆగండి, ఈ ప్రజలందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు దొంగిలిస్తున్నావేమో, ఇచ్చేది ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తున్నావు. అందుకనే చెప్పించబడుతున్నావు. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, డెవలప్మెంటు లేదు. ప్రభునందు ప్రియులరా, అందుకనే మీరు శాపగ్రస్తులు అవుతున్నారు అని చెప్పబడతా ఉంది. హల్లెలూయా. చాలా మనకి ఏదైనా జరిగితే మనం విమర్శ చేసుకోవాలి. ఏం చేయాలండి? మనం విమర్శ చేసుకోవాలి. ప్రభునందు ప్రియులరా, మనలో ఉన్న లోపాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు నష్టం కలిగితే, మనకు కష్టం వస్తే దేవుని బిడ్డలో మనం ఎక్కడ తేడా జరిగింది, ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తుతి. హల్లెలూయా. మరి కనుక దేవుని సందులో నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నీకు ఏదైనా కష్టం వస్తే, బలహీనత వస్తే అది ఎందుకు వచ్చిందో నువ్వు గమనించుకోవాలి. నువ్వే తేడా దేవుని దగ్గర చేసావో నువ్వు గమనించుకోవాలి. అది ప్రార్థన చేసుకుంటే, దేవుడు నిన్ను క్షమిస్తే అది సులువుగా బలహీనత పోయేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. అందుకని దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది మన దేవుడు ఏదో చిన్నవాడు కాదు, చాలా తక్కువవాడు కాదు, ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఆ మహారాజు అయినటువంటి దేవునికి నువ్వు ఇచ్చేటప్పుడు ఘనంగానే ఇవ్వాలి, కానీ ఏదో పనికిరాంది పాడైపోయింది పట్టుకొచ్చి ఇచ్చి
శాపగ్రస్తులు అవ్వద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వటంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే, ఇవ్వటంలో నువ్వు తేడా చేసినట్లయితే శాపగ్రస్తులు అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు నిజంగా ఎలాగ ఉండాలంటే, దేవుని బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాధానమునకు కారకులుగా ఉండాలి, రక్షణకు కారకులుగా ఉండాలి. నువ్వు రక్షించబడాలి, నిన్ను చూసిన వారు రక్షణ మేము ఎలా పొందుకోవాలని అడగాలి. నీతికి కారకులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, దీవెనకు మేలుకు కారకులుగా ఉండాలి దేవుని బిడ్డలో. అలా లేకుండా ఏదో దిక్కుమాలులాగా బాగా దీనస్థితిలో రోగాపోళ్ళలాగా మనం ఉన్నట్టయితే ప్రభునందు ప్రియులరా, ఏదో తేడా నీలో ఉంది, ఆ శాపగ్రస్తమైనది ఏదో ఉంది. అది దాన్ని తొలగించుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలని, దేవుడు దయగలవాడు, దయాదాక్షణ్యాలు కలిగినటువంటి వాడు, నువ్వు ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గర మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసి నేను సరిదిద్దుకున్నట్లయితే నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి ప్రజలుగా, దీవెనకరమైన ప్రజలుగా దేవుడు మిమ్మల్ని చేయగలడని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.